హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? కార్తీక మాసం కదా, కథ చెప్పుకుందామా? ఈ విగ్రహం చూడ్డానికి భలే ఉంది కదా, అమ్మవారు స్వామివారు. మరి ఈ విగ్రహం ఎందుకు ఇలానే ఉంది అనే విషయం తెలుసుకుందాం. అనగనగనగా ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత సమయంలో ఉన్నప్పుడు పార్వతీదేవి సరదాగా శివయ్య కళ్ళను మూశారంట. అలా మూయడం వల్ల మొత్తం చీకటిగా అయిపోయిందంట. ఎందుకంటే మన శివయ్య నేత్రాలలో సూర్యచంద్రులు నివసిస్తారని అందరికీ తెలుసు. సో భూమి మొత్తం చీకటిగా నాశనం అయిపోతుందేమో అనే పరిస్థితి వచ్చిందంట. అప్పుడు వెంటనే మన శివయ్య మూడో నేత్రం తెరిచి మొత్తం ప్రపంచానికి వెలుతుర్ని ఇచ్చారంట. కాకపోతే పార్వతి మీద కోపంగా ఉన్నారంట. తెలియక చేసిన తప్పు తప్పే కదా, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి అంటే భూమి మీదకి వెళ్ళి తపస్సు చేసుకో అని చెప్పారంట. సో మన పార్వతీదేవి భూమి మీదకి వచ్చారు. కాంచీపురం అనే క్షేత్రానికి వచ్చి అక్కడ ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో చేసిన శివలింగానికి నిత్యం పూజలు చేస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. తర్వాత ఒకరోజు అనుకోకుండా అక్కడ దగ్గరలో ఉన్న నదీ ప్రవాహం చాలా ఎక్కువైపోయింది. ఏమో ఆ ప్రవాహానికి పార్వతీదేవి పూజిస్తున్న ఇసుకలింగం కరిగిపోతుందేమో అనే పరిస్థితి వచ్చిందంట. వెంటనే పార్వతీదేవి తన తపస్సుకు భంగం కలగకుండా, అలాగే ఆ శివలింగం నీటి ప్రవాహానికి కొట్టుకుపోకుండా కాపాడటానికి పార్వతీదేవి ఆ శివలింగాన్ని కౌగిలించుకొని అలాగే ఉండిపోతుంది. తన భక్తికి మెచ్చిన శివయ్య తనను రక్షిస్తారు. అలాగే అక్కడే ఏకాంబరేశ్వరుడుగా వెలిసి పూజలను అందుకుంటారు. పంచభూత క్షేత్రాలలో ఏకాంబరేశ్వర లింగం పృథ్వీలింగానికి సంబంధించి ఉంటుంది. ఈ క్షేత్రం కాంచీపురంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి అని ప్రసిద్ధిగాంచినది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఇంకా నచ్చితే ఒక షేర్. ఏవండోయ్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టున్న కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్ అందరికీ. జై శ్రీరామ్.